స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. చాలా సందర్భాల్లో మనం చాలా వీడియోస్ చేసినప్పుడు మీకే డైరెక్ట్గా కామెంట్ పెట్టి భర్తలు ఉన్నారు. మీరు అన్ని ఆలోకే చెప్తున్నారు, మా సైడ్ నుంచి కూడా మాట్లాడొచ్చు కదా, మా నుంచి ఎక్స్పెక్ట్ చేయనివి కూడా కొన్ని ఉంటాయి కదా, అవి ఎందుకు మీరు చెప్పరని. సరే, వాళ్ళ క్వశ్చనే తీసుకుందాం. భర్తల నుంచి భార్యలు ఏవి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు, అందులో మేజర్ ఏంటి? సో నిజంగానే స్టార్టింగ్ వీడియోలో మనం నవ్వాం, కానీ చాలా ట్రోల్ జరిగేటప్పుడు భార్య బాధితుల సంఘం అని ఇట్లా పెడుతూ ఉంటారు. కానీ అపార్ట్ ఫ్రమ్ ద జోక్స్, రియల్ లైఫ్లో కూడా స్వతహాగా ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళని కానివ్వండి, నేను నా అరౌండ్ చూస్తున్నప్పుడు కానివ్వండి, నిజంగానే కొన్ని గమనించిన విషయాలు మనము ఎంతైనా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ టు ద పాయింట్, నేను ఎప్పుడు వీడియోస్ మాట్లాడేటప్పుడు భార్యాభర్తల రిలేషన్ కానివ్వండి, ఏదైనా హెల్దీ రిలేషన్షిప్ ఉండాలన్నప్పుడు మనము ఎక్కువగా కొన్ని రిలేషన్స్ చెప్పేటప్పుడు, ఈవెన్ దో నేను లేడీస్ అని అన్న చెప్పినా కూడా డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి దగ్గర ఇద్దరు అంటూ ఉంటాను. ఎందుకంటే ఏ రిలేషన్ అయినా కూడా ఇట్లా జనరలైజ్ ఉండదు. ఆడవాళ్ళంతా మంచి సత్యపూసలు, మగవాళ్ళంతా ఇలా చెడ్డవాళ్ళు, అలా ఎప్పుడు, లేకపోతే మగవాళ్ళంతా మంచోళ్ళు, ఆడాలంతా గయ్యాళ్ళు, అది ఎక్కడ ఉండదు. ఏదైనా జనరలైజేషన్ ఉండదు. కాబట్టి దీంట్లో ఎవరెవరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఏదైతే లోపాలు జరుగుతున్నాయో వాళ్ళ లైఫ్లో అవి కరెక్ట్ చేసుకుంటే గనక హెల్దీ ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు మగవాళ్ళకి నిజంగానే అదేంటో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, ఆడదానికి కోపం వచ్చినా, బాధేసినా, ఏడుస్తుంది, అరుస్తుంది. మగవాళ్ళు కాస్త గొంతెత్తి అరిసినా, వాళ్ళు ఏడిస్తేనైతే ఇంకా మగవాడు ఏడవద్దని ఒక ట్యాగ్ లైన్ కూడా వచ్చింది. మగవాళ్ళు ఏడిసినా నమ్మకూడదు, ఆడదాన్ని నవ్వితే ఏదో ఉంది కదా, ఒక సుత్తి, ఒక ఎవడు రాశాడో అదేదో టైం పాస్గా ఏదో ఒక రాసి ఒక ట్యాగ్ లైన్ రాస్తే అది పట్టుకుని దాన్నే వేసి రుద్ది పాపం జెంట్స్ని, అంటే మగవాళ్ళని, భర్తలని అన్ని మాట్లాడవచ్చు మనం. వాళ్ళకి అసలు ఎమోషన్ అనేది షేర్ చేసుకోకుండా, వాళ్ళకి ఒక హుందాతనంగా ఉండాలి అనేది ఒక ప్రెషర్ రుద్ది వాళ్ళ కంటికి నీరు వస్తే ఏదో చిన్నతనం అయిపోద్దని రుద్దటం వల్ల ఆ బాధ కాస్త కోపంగా, ఉక్రోషంగా, ఈగోగా, యాటిట్యూడ్గా, రకరకాల పరిపరి విధాలుగా ఒక్కొక్క భర్త కానివ్వండి, మగవాళ్ళు కానీ చూపించడం జరుగుతుంది. ఆ ఎమోషన్ అనేది దే కాంట్ రిలీజ్. ఎందుకంటే వాళ్ళకి ఒక గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్టు వాళ్ళ నెత్తిలో ఒకటి ఎత్తేశారు. భర్త భరించేవాడు, భర్త ఇలా ఉండాలి, అంటే ఈయనే ఈ పనులన్నీ ఇవే చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, పని మనిషి ఉందనుకోండి, అంట్లు దోవటం, ఇల్లు డోవటం, బట్టలు పిండటం, ఇవన్నీ నీ జాబ్స్, బాత్రూమ్లు కడగటం అని ఎలా ఒక సిరీస్ ఆఫ్ సెట్ ఆఫ్ ఉన్నాయో, భర్త అనగానే భర్తే డ్రైవింగ్ చేయాలి, భర్తనే తీసుకుపోవాలి, భర్తనే షాపింగ్కి తీసుకెళ్ళి, భర్తనే డబ్బులు, ఇలా అన్నీ ఉన్నాయి. సరే, మరీ భరించలేనివి అంటే భార్య అంత అతిగా ఆయనను రుద్ది చంపి రోజువారీగా ఒక రకంగా ఉతికి ఇస్త్రీ చేసి ఆరిపడేసి ఒక 4 ఉన్నాయి. మరి అందరా మేడం అని అంటే అది మీరు చెక్ చేసుకోవాలి. ఎవరు ఇలా సతాయిస్తున్నారు, తెలుసో తెలియకో. తెలిసి అని మాత్రం నేను అనను, కానీ ఆ తెలిసి సతాయిస్తున్నా వీళ్ళే మళ్ళీ విక్టిమ్ల లాగా ఫేస్ పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అదే జెంట్స్ అన్నట్టు ఆడవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేరు మేడం, మీరు మొత్తం ఆడవాళ్ళ వైపే చెప్తారు అని అనుకోకుండా, ఖచ్చితంగా వాస్తవాలు మీరు నిజంగానే చెప్తున్నారు, ఆడవాళ్ళు కూడా ఇలా ఉన్నారు. దాంట్లో ఇంపార్టెంట్ మైండ్ రీడింగ్. మైండ్ రీడింగ్ అని అంటే ఏంటి అంటే, ఈమె లోపల ఒకటి వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వస్తాడు రాగానే ఇలా సినిమాల లాగా, యశ్రాజ్ ఫిలిమ్స్లో లాగా, లేకపోతే ఇంకేదో త్రివిక్రమ్ ఏదో ఒక మంచి మూవీ ఇలా విసిరేసి ఇట్లా రన్నింగ్లో వచ్చి, ఎందుకంటే ఈమె ఆ మూడ్లో ఉంటుంది, ఇట్లా హ్యాపీ మూడ్లా, లేకపోతే ఏదో వెదరో ఏదో సంథింగ్ డిమాండింగ్ అనుకుంటుంది. ఈ మైండ్ రీడింగ్, ఆ భర్త వచ్చి ఇలా చేస్తాడు, కానీ ఆయన లోపల ట్రాఫిక్, లేకపోతే బాస్ తిట్టడము, లేకపోతే అనుకున్న అప్రైజల్ రాకపోవటం, లేకపోతే వర్క్ ప్రెషర్లో ఏదైనా పాలిటిక్స్ ప్లే అవ్వటం, ఏదో జరిగింది. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన బాధ, ఒక రకమైన హెల్ప్లెస్నెస్. ఎందుకంటే అక్కడ ఏం చేయకూడదు, ఏం అరవకూడదు, ఎవరిని ఇంట్లో వల్ల అరవగలుగుతాడు, అందుకే వచ్చి అరుస్తారంటూ ఉంటాం మనం. బయట మీద అరవరు, ఇక్కడ అరుస్తారు, ఇంట్లో పులి వీధిలో పిల్లి, లేకపోతే ఇలాంటి ట్యాగ్ లైన్స్ అవన్నీ పెట్టుకొని ఇంటికి వచ్చే వరకు ఈమెకి ఈ ఫీలింగ్ ఉంది కదా, వచ్చి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు.
వాట్ అంటే ఈమె మైండ్ ఇప్పుడు ఈమె ఈ మూడ్లో ఉంది అని ఆయన చదివేసి అలా చెయ్యాలి అని అనుకుంది. అలా చెయ్యాలి అని అనుకోవటం ఎక్కడి వరకు కరెక్ట్? అలా జరగకపోతే సర్దుకొని వెళ్ళే వాళ్ళు 25% అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ అతని మూడుని ఇంకా పాడు చేస్తూ అన్ని విసిరేస్తూ లేకపోతే రూమ్లో వెళ్ళి ఏడ్చుకుంటూ ఇంకా మూడుని సర్వనాశనం చేసి అలా రోజు వారానికి 2-3 సార్లు అయితే ఆ బంధం ఎక్కడికి వెళ్తుంది? ఆ భర్త ఎవరైతే ఉన్నారో ఇంటికి కూడా రాబుద్ది కాని పరిస్థితి. ఆ బాధలో ఈ ఒక ప్రవర్తన మూలంగా తను వెళ్ళేసి తాగుడికో ఇంకేదైనా వ్యసనాలకో అడిక్షన్ అవ్వడం జరుగుతుంది. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అవునని అంటాను. ఎందుకు అంటే నీ మైండ్ రీడింగ్ నువ్వు అనుకున్నది ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ప్రతిసారి నువ్వు ఎట్లా ఊహిస్తావు? అతను ఏమైనా జాతకాలు చెప్పే అతనా, లేకపోతే మైండ్ రీడర్ హారోస్కోప్ చెప్తున్నాడు? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఎందుకంటే నీకు మొన్న ఎప్పుడో బ్లాక్ కలర్ ఇష్టం ఉంటుంది, 2 ఏళ్ళు అయ్యాక రెడ్ కలర్ ఇష్టం ఉంటుంది. పీపుల్స్ ఫీలింగ్స్ కీప్ ఆన్ చేంజింగ్ బాస్. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏముందో తెలియదు. నీకు ఒకప్పుడు మల్లెపూలు తెస్తే లేకపోతే ఒక ఓవానో లేకపోతే ఏ కళాకాందో తెస్తే ఇష్టం. నీ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఇప్పుడు అవి తెస్తే ఇదేనా అంటే సో నీ ఫీలింగ్స్ ఏంటి అనేది ఆయనకు ఎట్లా తెలుస్తుంది? సో ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. అసలు నీ రేంజ్ ఆఫ్ ఐడియాలజీ ఏంటి? ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అసలు నీకేం కావాలా, నువ్వేం ఇష్టపడుతున్నావు, నీ భర్త దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అనేది మాట రూపకంగా, బిహేవియర్ రూపకంగా నువ్వు కూడా ఇస్తూ, నువ్వు కూడా ప్యాంపర్ చేస్తున్నావు. ఆయన దగ్గరికి పోయినావు, రాగానే వెళ్ళావు, ఎలా ఉంది ఈ డే అని అడిగినావు, తీసుకున్నావు, ఆయన మూడును అబ్జర్వ్ చేస్తున్నావు. నీ బాడీ లాంగ్వేజ్తో కానీ, నీ కళ్ళతో కానీ, నీ హ్యాండ్ టచ్తో కానీ, నువ్వు ఇచ్చే థింగ్స్, అన్నము అమ్మలాగా పెట్టాలి అని టీ కాఫీలో కానీ, దాట్ షుడ్ షో నీకేం కావాలా. అది కమ్యూనికేట్ చేయగలిగే రిలేషనే కదా మనది. ఇంకెవరో అయితే నువ్వు పోయేసి ఇలా చిలిపిగా నవ్వుకుంటే ఎవరికో అయితే కాఫీ ఇయ్యంగా మనం. సో వై నాట్ డూ దాట్? సో నీ అనుకున్నది నీకు ఏం కావాలో కమ్యూనికేట్ చేయగలిగే తెలివి నీకు ఉండాలి. నువ్వు అలా కమ్యూనికేట్ చేయగలిగినా ఆ భర్త అలా తీసుకోలేకపోతున్నాడు. సిట్ అండ్ టాక్, సింపుల్. గొడవ పెట్టుకొని నువ్వు ఇక్కడ సాధించింది ఏమైనా ఉందా? ఇంకా దరిద్రం చేసుకోవడం తప్పించి బంధాన్ని అతన్ని ఇంకెక్కడికో వెళ్ళేటట్టు చేయకుండా నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వే పాడు చేసుకోవడం జరుగుతుంది. సో మైండ్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి, అవసరం లేదు. ఇంకా అనుష్క శర్మ, మొన్న విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఇంకా వీళ్ళందరూ జెంట్స్ చెప్పేది ఏంటంటే డోంట్ సర్ప్రైజ్ గిఫ్ట్స్. ఏదో ఎంతో ఖర్చు పెట్టి తీసుకొచ్చిన నాకు ఈ కలర్ నచ్చలా అనడం అనేది సర్వసాధారణమైంది. అంటే ఇంక తీసుకురావద్దు, డబ్బులే ఇచ్చి లేకపోతే ఆన్లైన్లోనన్నా చూపించి కొనటం బెటరు అనేది ఓపెన్ స్టేట్మెంట్ అయింది. సో కాబట్టికి యూ కమ్యూనికేట్. మీకు తెచ్చింది నచ్చట్లే కాబట్టి వాళ్ళు కూడా భయపడి లేకపోతే డబ్బులు ఇస్తున్నానుగా ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మైండ్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి భర్తలో చదువుతారని. రెండోది ఏంటి అని అంటే బేసికల్గా ఈ వైఫ్స్కి అందరికీ ఏమర్థమవుతుందని అంటే, నా భర్త ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం నాశనం అయిపోవడానికి హక్కుల ఈయనే కారణం అంటే సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఈమె జీవితంలో జరిగిన పక్కింట ఈమె మీద ముచ్చట పెట్టో ఏదన్నా పిచ్చి బిహేవియర్ చేయడానికి కూడా భర్తే కారణంగా, అసలు ఇక ఈమె జీవితానికి ప్రతి ఒక్క రూట్ కాజ్ భర్తే. సో ఇలా అని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. నో, యూ ఫైండ్ యువర్ హ్యాపీనెస్. దరిద్ర శాతం అట్లా అయిందనుకుందాం, అబ్బా ఆయన అసలు ఏం కొంచెం మీడియంగా సంపాదిస్తాడు, లేకపోతే ఏదో అట్లా అనుకుందాం మనం. ఆ వర్గం నువ్వే గొప్ప అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? నీ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ నువ్వు వెతుక్కో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చునే చేస్తున్నావు, యూ డూ సమ్ హాబీ. ఏదో ఒకటి నేర్చుకో, ఏదన్నా ఒక కళ, లేకపోతే ఏదో ఒక హాబీ పెట్టుకొని నువ్వు పని చేసుకో, లేకపోతే ఇంట్లో అప్పాలు చేయి, లేకపోతే వంటలు నేర్చుకో, లేకపోతే కేకులు తయారు చేయడం చేసుకో, బిస్కెట్లు తయారు చేయడం నేర్చుకో, లేకపోతే పచ్చళ్ళు పెట్టు, లేకపోతే ఎన్ని వచ్చాయి. వై డోంట్ యూ ఫైండ్ యువర్ హ్యాపీనెస్? లేదు, నీకు ఒక ఆర్ఫనేజ్కి పోయి అందరు అనాథ శరణాలకి ఏదైనా చేస్తూ ఉంటే నీ కుటుంబంలో ఎంత ఫ్లరిషింగ్ వస్తుందో. గుడికి వెళ్ళి ఏమైనా సేవ చేయి, అక్కడికి వెళ్ళి సర్వీస్ వాలంటీరింగ్ చేస్తాం. మేము వెళ్ళేవాళ్ళము ఉషా రంగరాజన్ ఇక్కడ మన చిలుకూరు బాలాజీలో ప్రతి ఫ్రైడే వెళ్ళి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వాలంటీరింగ్ చేసేది. వి డిడ్ ఆల్ దీస్ ఇక్కడ స్కందగిరి టెంపుల్కి. ఎందుకు అంటే
యూ ఫైండ్ యువర్ హ్యాపీనెస్. మోక్షం అనేది పరిపరి విధాలుగా ఉంది. నువ్వు ఒక మనిషినే నీ పూర్తి జీవితం నాశనం అవ్వడానికి కారణంగా ఎతుక్కునే బదులు యూ ఫైండ్ యువర్ హ్యాపీనెస్. సో ఒక మనిషిని టార్గెట్ చేసి అసలు బాధ్యత అంటే ఇంకా మొత్తం అసలు నువ్వే ఇట్లా ఖచ్చితంగా కరెక్టే కదా పాపం. అంటే నీకు పూచిక పుల్ల వర్కింగ్ లేని వాళ్ళకి పూచికి పుల్ల బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే నీకు ఇంకా 0 to హీరో అన్నట్టు ప్రతిది నుంచి ఇంట్లో అన్ని సమకూర్చే వ్యక్తికి నువ్వు ఏమిస్తున్నావు? ఎంతసేపు కంప్లైంట్స్, నిందించటం, గయ్యాల్లాగా అరవటం, లేకపోతే ఆ మనిషి ఇంటికి వస్తేనే ఒక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయటం ఎక్కడి వరకు కరెక్ట్ అనేది ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు. థర్డ్ పర్ఫెక్షన్ అంటే ఏంటంటే మీకు శుభలగ్నం సినిమా ఉంది కదా, పక్కింటి పిన్ని గారి అదేదో బట్టు చీర చూడు, ఏదో కాసుల పేరు చూడు అనే పాట ఉంది. వండర్ఫుల్ మూవీ, మళ్ళీ మళ్ళీ వేసుకొని చూడమని చెప్తాను లేడీస్కి. అలా ఎప్పుడైతే ఆశ అంటే ఈ భర్త దొరకటం కానీ, నువ్వు ఒక అర్హతకు తగ్గట్టు డబ్బులు సంపాదించే ఆ అట్మాస్ఫియర్ అంటే నువ్వు ఆ కుటుంబంలో పుట్టడం కానీ నేపథ్యంలో చాలా కర్మ. దాన్ని నువ్వు ఏం చేసినా ఏం అవ్వదు. ఎప్పుడవుతుంది? పాజిటివ్గా ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని మంచి యాక్టివిటీస్ చేస్తే నీ కర్మని ఇప్పుడు నువ్వు కొంచెం యాక్సిలరేట్ చెయ్యొచ్చు. అలా కాకుండా వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, నీకేం తెలుసు, లోపలికి పోయాక తోలు తీస్తాడు కావచ్చు, గొడవ చెయ్యొచ్చు, సైకో అయి ఉండొచ్చు, సాడిస్ట్ అయ్యి, నీ భర్త మీద మీద పడి చెయ్యకపోవచ్చు, లేకపోతే అందరి ముందు చూపించలేకపోవచ్చు, కానీ గమ్మున మంచోడు అయి ఉండొచ్చు. ఎందుకు కెలుక్కోవటం? నీకేం తెలుసు? ఇంటింటికి మట్టిపోయి ఉండడం ఖాయం, దూరపు కొండలు నునుపు, ఇవన్నీ ఊరికే రాలా. సో కాబట్టికి నీ భర్త నీ ప్రియారిటీని నువ్వు ఆయనను అంటే మెచ్చుకోవడమో, అద్భుతంగా చూడడం అంటే బాధ్యతాయుతంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నీ చేస్తున్నాడు, తన పిల్లలకు అన్నీ చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నప్పుడు నువ్వు అతి పర్ఫెక్షన్ వేరే వాళ్ళను కొలమానంలో పెట్టుకుని నిందించడము వాళ్లకు అసలు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందంటే భర్తకి చాలా కష్టం. లోటు అంటారు కదా, వాళ్ళు అంటే ఎవరో వేరే మొగాడితో పోల్చడం భర్తకు ససేమిరా ఇష్టం ఉండదు. ఎలా అయితే మనం లేడీల విషయంలో కూడా చెప్తాము, ఇంకొకళ్ళను పొగుడుతూ ఆడవాళ్ళ ఆమె 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 కర్రీ బాగుంది, లేకపోతే ఆమె ఎందుకు మా అమ్మ చేసిన కర్రీ బాగుంది అంటేనే నీకు చుక్కలు మళ్ళా 30 ఏళ్ల దాకా మీ అమ్మదే బాగుందిగా పో, మీ అమ్మదే బాగుందిగా పో అనేది సినిమాల్లో నుంచి ఎక్కడ దాకా చూసాం మనం రీల్స్. సో హౌ యూ కంపేర్, వాట్ యూ ఎక్స్పెక్ట్? పర్ఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. ఉన్న దాంట్లో మనం పర్ఫెక్ట్గా ఆనందించటం అనేది మాత్రం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. నువ్వు అందమైన జీవితాన్ని వికృతంగా తయారు చేసుకోవాలా, చాలా ఆనందంగా తయారు చేసుకోవాలా అనేది భార్య చేతుల్లో ఉంటుంది అనేది అద్భుతమైన కొటేషను. భార్యకి ఒక 4 గోడల్ని సుందరమైన ఇల్లును చేసే ఒక బ్యూటిఫుల్ గృహలక్ష్మి అనేది ఊరిక రాల పేరు. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ కంపేర్. వేరే మగవాళ్లతో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా చేశారు, ఇలా చేస్తే శుభలగ్నం సినిమాలో ఆమెని పరిస్థితి ఏమైందో నిజ జీవితంలో కూడా నీ మీదున్న గౌరవం కానీ ప్రేమ కానీ పోయి ఒక భయము, ఆందోళన, స్ట్రెస్ గురయ్యి ఈ ప్రేమ, ఎఫెక్షన్, అనుబంధం అనేది డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్. ఎక్కడ ఎవ్వరు పర్ఫెక్ట్ లేరు, ఉండరు కూడా. సో కాబట్టి పర్ఫెక్షన్ అనేది పదాన్ని నువ్వు పర్ఫెక్ట్గా ఉండు, ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు నీకు పర్ఫెక్ట్గా కనిపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్లీ ఫుల్లీ డిపెండెంట్ అవ్వడం అనేది మరి ఎక్కడ వరకు కరెక్ట్? మనం అందరము యుద్ధాలు, ఇంటి పనులు ఇద్దరు కలిసి చేసుకోవాలా, అన్ని చెయ్యాలా, ఏమి చేయడం ఆయన అయితే అని బోలడం అనేది అనడం జరుగుతుంటుంది హస్బెండ్స్ని. నువ్వు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నావా ఆలోచించుకో. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కాకుండా తన జీతము ఫర్ ఎగ్జాంపుల్ 20,000, 30,000, 50,000, 1,00,000, నువ్వు ఆ ఉన్న దాంట్లో 25% ఇంట్లోకి ఖర్చు పెట్టి మిగతాది ఒక 25% రేపు పిల్లలకు కానీ దేనికి కానీ క్రైసిస్ మేనేజ్మెంట్కి కానీ తీసి మిగతా ఒక 50% ఇన్వెస్ట్మెంట్కి నువ్వు గనక ప్లాన్ చేసినవంటే నీ భర్త నీకు ఇచ్చే రెస్పెక్ట్ అంతా ఇంత ఉండదు. అలా కాకుండా
ఈ అమ్మ ఇది కొన్నది, ఈ అమ్మ అది కొన్నది అని చెప్పేసి నక్లెస్లని, వడ్డానాలని, 50,000 పెట్టి చీరలు, 30,000 పెట్టి చీరలు, లక్షలు పెట్టి చేసి బ్యాంకుల్లో పెట్టి మనిషిని రక్త పింజర్లాగా తాగేసి ఇది కొనలేదు అది కొనలేదు అంటే ఈ భర్త కెపాసిటీ నీకు తెలీదు. ఎక్కడి వరకు న్యాయం? మనిషిని ఆర్థికంగా అసలు అక్కడ లేనిది నువ్వు ఇప్పుడు నీళ్ళు బోరేస్తున్నావు, అక్కడ జలమే పడదు అని చెప్పారు, ఏమేస్తావు? నీకెంత వస్తుందో తెలుసు, ఆయనకి ఏమున్నదో తెలుసు, ఎందుకు సతాయించడము అని నేను అంటాను. ఉన్న దాంట్లో సరిదిద్దుకుంటూ నీకు సరిపోవట్లేదు లగ్జరీస్కి, నీకు ఇంకా నువ్వు అకంపెనీ చేయి. ఇందాక మనం అనుకున్నట్టు ఏదో చిన్న చితక నువ్వు హాబీస్ నేర్చుకొని ఇంట్లో ఉండే, నాకేమీ రాదు మేడం, ఇంట్లో ఈ అన్నం కూర వండడం వస్తుంది, కేకులు నాకు ఫాళ్ళు గుట్టుకుని సంపాదించే వాళ్ళని చూశాను నేను, లంగాలు పెట్టి కోట్స్ కుట్టి సంపాదించే వాళ్ళని చూశాను. ఏ నామోషి, నీకు ఆశలున్నాయి, నీ కోరికలున్నాయి, నీ కష్టం వాల్యూ తెలియాలి కదా. మరి ఆ మనిషి మీద పడి అందరు ఓళ్ళు ఇంటిల్లి పాది ఇష్టం వచ్చినట్టు డిమాండ్స్ వేసేసే అంత ప్రిన్సెస్ అయితే నువ్వు కూడా పని చేయాలి కదా. నాకు పని చేత కాదు మేడం, నాకు అది తెలివి లేదు మేడం, నాకు బిజినెస్ రాదు మేడం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వు. ఆ మనిషికి చేదోడు బాదోడుగా ఉన్న దాంట్లో పొదుపు చేసుకుంటూ నువ్వు గనక అండగా నిలబెడితే ఆయన నిజమైన అజేయుడు అంటారు కదా. ఇక అంతకంటే ఏ రాజు ఎవరికి ఎక్కడ ఉండరు. ఎప్పుడు కానీ భార్య కళ్ళల్లో భర్త రాజులాగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఇలాంటి మిడిసిపడే కోరికలు, పర్ఫెక్షన్ కావాలి అని, ఈమె జీవితం అష్ట కష్టాలు పడి నరకం అనుభవించడానికి అతనే అని గనక ఎప్పుడైతే అవసరం లేని నిందలు, నిజం కాని నిందలు, నీ అత్యాసతోటి, నీ యొక్క స్టాండర్డ్స్ తోటి, నీవు మితిమీరిన కోరికలతోటి గనక మితిమీరిన ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అనుమానం. ఎక్కడికి వెళ్ళాం, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కదా, నా మీద కదా మాట్లాడుకుంది, లేకపోతే ఆడపడుచు మీదనో లేకపోతే ఇంకెవరైనా అమ్మాయిలతో ఇట్లా లేని వాళ్ళను కూడా ఇలాంటి వాటితో కనుక ఇబ్బంది పెట్టినట్టయితే బ్యాడ్ న్యూస్ ఫర్ లేడీస్కి, భార్యలకు ఖచ్చితంగా వాళ్ళు అవి చేస్తారు. సో కాబట్టికే నీ చేజేతులారా నువ్వే రూట్ మ్యాప్ నావిగేషన్ ఇచ్చి పంపిస్తున్నట్టే. చిన్న ఎగ్జాంపుల్, చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, మీ పిల్లలు చిన్నప్పుడు కనుక ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వాడు పాకుతూ వెళ్తుంటాడు, అక్కడ ఏదైనా వేడిగా ఉంటుంది, నాన్న అటు వెళ్ళకరా కాలుతుంది, నాన్న అటు వెళ్ళకదా, వాడు ఖచ్చితంగా వెళ్ళి, అసలు వాడికి ఐడియా ఉండదు, మేబీ అటు ఎటో వెళ్తుంటాడు కావచ్చు, నువ్వు అది వెళ్తావురా కాలుతుందిరా అంటే వెళ్ళి కాల్చుకోవడం జరుగుతుంది. సేమ్ అట్లాగే నువ్వేదో చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని పట్టించుకోలే అని ఆ దూరం పెరిగి నిజంగా ఇవన్నీ జరగడం జరుగుతుంది. కాబట్టి అనకండి, మీరు అన్నదే జరుగుతుంది, మంచి అనండి, మంచి మాట్లాడండి, దగ్గర తీసుకోండి. వాళ్ళు కూడా పోయి కష్టంగా వచ్చి రాగానే ఒక చిన్న చిరునవ్వు, నీకు కష్టం ఉండొచ్చు, నీకు బాధలు ఉండొచ్చు, నీకు డబ్బు సరిపోకుండా పోవచ్చు, నీ పిల్లలు చదువుకోకుండా ఉండకపోవచ్చు, సాధ్వి భార్య అని ఎందుకు వచ్చింది, సూపర్ పేరు, టాలరెన్స్, భూమాతకు ఉన్నంత ఓర్పు ఉండాలి అని అన్నారు. మరి ఆ ఒక్క పదాన్ని ఖచ్చితంగా మనకున్న ట్యాగ్ లైన్ని మిస్ చేసుకోకుండా ఇంటికి వస్తే అమ్మయ్య, ఇంటికి పోయి అలా నీ ఒళ్ళో తల పెట్టుకుని వాళ్ళకున్న కష్టాన్ని మర్చిపోయి ఉంచుకునే ఒక తల్లిలాగా భార్యలు మారినట్టయితే మేబీ ఇవన్నీ కూడా చాలా జీవితాలు చాలా అందంగా, చిన్న ఉన్న దాంట్లో సుఖంగా ఉంటుంటారు అంటుంటాం, గుడిసెలో కూడా అలా భర్త ఫీల్ అవ్వాలి. భార్య కూడా తన భర్త ఏం తీసుకొచ్చినా ఉన్న దాంట్లో ఆనందంగా, కంపారిజన్స్ లేకుండా, తన ఆనందానికి కారణం భర్తనే, తన కష్టాలకు కారణం మాత్రం భర్త కాదు, తన విధిరాత అనుకొని యాక్సెప్ట్ చేస్తూ నువ్వు చేతులా తీసుకొని నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి తనకి చేదోడు వాదాడుగా నిలబడితే అందమైన జీవితం ఉంటుంది మీ చేతుల్లో. సో బేసికల్గా ఉషా, జెంట్స్ ఇట్లా హ్యాపీగా అంటే వాళ్ళు పోయి వస్తారు, కాస్త సరదాగా వచ్చేసి ఇలా పక్కకు కూర్చొని ఏదో సరసం ఆడబోతే చాలే ఇది ఒకటే సరసం అనే ఆడవాళ్ళని కూడా చూసాం. కంపేర్ చేయొద్దు. అహం మీద ప్రేమను అర్నింగ్ అంటే నీ సంపాదనతోటి తులనాడావు అంటే వాళ్ళు పడిపోతారు అగాధంలోకి. భర్త నీకు కనిపించడు, కానీ ఆ కనిపించని దాని బాధలో నుంచి ఎప్పుడో ఒకసారి ఒక మృగం పుడుతుంది, దాన్ని నువ్వు టాలరేట్ చేయలేవు. ఆ మృగం పుట్టే వరకు నువ్వు మాటలతో కానీ నీ ఏదైతే ఈ పిచ్చి ప్రవర్తనతో కానీ అందమైన ఆ భర్త ఒక రిలేషన్ని దూరం చేసుకోకపోతే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. సో ఎవరైనా సరే పర్సనల్గా మీట్ అవ్వాలి,
మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ కుదరట్లేదని, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయని చెప్పి, పిల్లలకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అడుగుతుంటుంటారు. వాళ్ళకి కనుక పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, మీరు తీసుకునే అవకాశం ఉంది అంటారు? తప్పకుండా ఉషా. అండ్ మనకి ఎక్కడెక్కడి నుంచి, మనకి తిరుపతి నుంచి, నెల్లూరు నుంచి కౌన్సిలింగ్లకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కువ మనకి ఆఫ్లైన్ చాలా జరగడం జరుగుతుంది. సో కాబట్టి టీనేజ్ పిల్లల గురించి కానివ్వండి, ఇలా భార్యాభర్తలే కూడా, సో దే కెన్ కాంటాక్ట్ వాళ్ళకు పర్సనల్గా. అంటే వాళ్ళకే ఏమన్నా లోపం ఉందా అంటే మాకు చెప్పుకోరాట్లేదు అనే, అలా డిప్రెషన్ లాగా ఉంది, లేకపోతే రిలేషన్ వైజ్ పిల్లల వైజ్ ఏదన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో ఎవరైనా సరే మా ఈ వీడియోస్ కనుక చూసిన తర్వాత రజిత గారితో కనుక పర్సనల్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 అపాయింట్మెంట్స్ అవైలబుల్గానే ఉంటుంటాయి. చాలామంది హైదరాబాద్లోనే మాత్రమే ఉంటుంటారు, మేము వెళ్ళి మీట్ అవ్వలేము, అపాయింట్మెంట్ తీసుకోరేమో అన్న భ్రమ చాలామందికి ఉంది. అలానే ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి. అలా ఏమి ఉండదు, ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు. అబ్రాడ్ కాల్స్ కూడా రజిత గారు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంటుంది. మీ టైంకి తగ్గట్టే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఎవరికైనా పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా, సొల్యూషన్ తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.